కాలజ్ఞానం దినఫలం డిసెంబర్ 4 సోమవారం. ఈరోజు రాశి ఫలాలు. మేషం. వృత్తి వ్యాపారాలలో లాభాలు కలిసి వస్తాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలంగా ఉంటాయి. ఆదాయానికి ఆరోగ్యానికి డోకా ఉండదు. కొందరు సన్నిహితులతో విందు కార్యక్రమంలో పాల్గొంటారు. సామాజిక సహాయ కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబపరంగా సంపాదన పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. తల్లిదండ్రులు ఇంటికి వచ్చే అవకాశం ఉంది. పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. వృషభం. 1-2 వ్యక్తిగత సమస్యలు పరిష్కారమై మానసిక ప్రశాంతత లభిస్తుంది. సొంత పనులు పూర్తి చేసుకోవడం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఆర్థిక ప్రయత్నాలు చాలా వరకు లాభిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు లక్ష్యాలు పెరిగే సూచనలు ఉన్నాయి. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. వ్యయస్థానంలో గురు సంచారం కారణంగా ఖర్చులు పెరగడం, తరచూ స్వల్ప అనారోగ్యానికి గురి కావడం జరుగుతూ ఉంటుంది. ఇక ఎవరిని గుడ్డిగా నమ్మకపోవడం మంచిది. మిథునం. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. తల్లిదండ్రుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి కొత్త ఆఫర్లు అందుతాయి. ఆస్తి వ్యవహారాలు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. పిల్లలు పురోగతి సాధిస్తారు. వ్యాపారాలలో లాభాలు పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతికి అవకాశం ఉంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. కర్కాటకం. ఆర్థిక విషయాలు కొద్దిగా అనుకూలంగా ఉంటాయి. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. ప్రయాణాల వల్ల ఆశించిన ప్రయోజనాలు సిద్ధిస్తాయి. ఉద్యోగంలో ప్రాధాన్యం పెరుగుతుంది. అధికారులు సహోద్యోగులు ఎక్కువగా మీ మీద ఆధారపడటం జరుగుతుంది. వృత్తి జీవితంలో డిమాండ్ బాగా పెరుగుతుంది. వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. సింహం. ఆదాయానికి ఆరోగ్యానికి డోకా ఉండదు. ఖర్చులను అదుపు చేసుకొని పొదుపు పాటిస్తారు. సన్నిహితుల వల్ల కొద్దిగా మోసపోయే అవకాశం ఉంది. ఎవరిని తేలిక నమ్మకపోవడం మంచిది. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన ప్రోత్సాహకాలు లభిస్తాయి. కొత్త ఉద్యోగ అవకాశాలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారాల్లో ఒక మోస్తారు లాభాలు కనిపిస్తాయి. కుటుంబ వ్యవహారాలు అశ్రద్ధ పనికిరాదు. సతీమణి సలహాలు సూచనలు విలువనివ్వడం మంచిది. ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం. కన్య. ఆస్తి వివాదం ఒకటి ఒక కొలికి వస్తుంది. గృహ వాహన సౌకర్యాలపై దృష్టి పెడతారు. ఆదాయం మెరుగ్గా ఉంటుంది. ఎక్కువగా ఆధ్యాత్మిక విషయాలపై ఖర్చులు చేస్తారు. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి జీవితంలో కొద్దిగా ఒత్తిడి ఉండవచ్చు. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. పెళ్లి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆహార విహారాలు జాగ్రత్తగా ఉండడం మంచిది. స్నేహితుల సహకారం ఉంటుంది. తుల. రోజంతా మీకు అనుకూలంగా సాగిపోతుంది. సర్వత్రా మీ మాట చెల్లుబాటు అవుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండడం వల్ల విలాసాల మీద ఎక్కువగా ఖర్చులు చేస్తారు. ఉద్యోగంలో శుభపరిణామం చోటు చేసుకుంటుంది. వృత్తి వ్యాపారాలలో కొత్త వ్యూహాలు ప్రవేశపెట్టి లాభాలు ఆర్జిస్తారు. సాధారణ అనారోగ్యాల మీద ఉండవచ్చు. విదేశాల్లో ఉన్న బంధువుల లేదా పిల్లల నుంచి శుభవార్తలను వింటారు. కుటుంబంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రులకు అండగా నిలబడతారు. వృశ్చికం. ఆదాయానికి ఆరోగ్యానికి ఇబ్బందులేమీ ఉండకపోవచ్చు. కొన్ని ముఖ్యమైన కార్యకలాపాలను సకాలంలో పూర్తి చేస్తారు. గతంలో మీ నుంచి సహాయం పొందిన వారు ఇప్పుడు ముఖం చాటేసే అవకాశం ఉంది. ఉద్యోగంలో భద్రత స్థిరత్వం ఏర్పడతాయి. వ్యాపారంలో శ్రమకు తగ్గ ప్రతిఫలం ఉంటుంది. వృత్తి జీవితంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది. కొత్త కార్యక్రమాలు చేపడతారు. సానుకూల దృక్పథంతో వివరిస్తే అంతా మంచే జరుగుతుంది. పిల్లలు బాగా వృద్ధిలోనికి వస్తారు. ధనస్సు. ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతంగా అవుతుంది. వ్యక్తిగత సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. ఆర్థిక లాభాలు అంచనాలకు మించి ఉంటాయి. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. కొత్త ఉద్యోగ అవకాశాలు అందివస్తాయి. ఉద్యోగంలో పనిభారం పెరిగినప్పటికీ ఆశించిన ప్రతిఫలం లభిస్తుంది. వృత్తి జీవితంలో బాగా బిజీ అయిపోతారు. దూర ప్రాంతం నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. మకరం. వృత్తి ఉద్యోగ వాతావరణం బాగా అనుకూలంగా ఉంటుంది. అధికారుల నుంచి ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు నిలకడగా సాగిపోతాయి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. స్నేహితుల సహాయ సహకారాలతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు. గృహ వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. కుటుంబంలో మధ్య మధ్య చికాకులు ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇష్టమైన ఆలయాలను సందర్శిస్తారు. కుంభం. ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. కానీ అందుకు దీటుగా ఖర్చులు కూడా పెరిగే సూచనలు ఉన్నాయి. కొందరు మిత్రులకు ఆర్థికంగా సహాయం చేయడం జరుగుతుంది. ఇంటా బయట పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. పెండింగ్ పనులను సకాలం పూర్తి చేస్తారు. ఉద్యోగంలో కొత్త ప్రాజెక్టులు అందివస్తాయి. అధికారులతో సామరస్యం పెరుగుతుంది. కానీ కింది ఉద్యోగులతో సమస్యలు తలెత్తుతాయి. 1-2 వ్యక్తిగత కుటుంబ సమస్యలను అతి జాగ్రత్తగా పరిష్కరించుకుంటారు. మీనం. ఉద్యోగ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అదనపు బాధ్యతలు మీద పడతాయి. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారు బాగా బిజీ అయిపోతారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సానుకూల పడతాయి. ఆదాయం ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. తోబుట్టువులతో వివాదాలు తొలగిపోయి సఖ్యత ఏర్పడుతుంది. కుటుంబ పెద్దల్లో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమంలో పాల్గొంటారు.